రాజు రూపకి ఫోన్ చేసి ఇలా చెప్తూ ఉంటాడు. అమ్మాయి గారు, మాధవి అడ్రస్ దొరికిపోయింది అమ్మాయి గారు అని అంటూ చెప్పడంతో రాజు ఇక్కడ ఆ మాధవి నాన్నతో అన్నిటి మీద సంతకాలు చేయించేసుకుంది రాజు అని అంటూ రూప చెప్తుంది. అలా చెప్పేసరికి రాజు రూప ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా మాధవి సూర్యప్రతాప్ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతూ ఇలా చెప్తూ ఉంటుంది ఫోన్లో. అన్ని సంతకాలు చేయించేసుకున్నాను, మన పని కూల్గా అయిపోయింది, ఇప్పుడు నేను వచ్చేస్తున్నాను అని అంటూ నవ్వుకుంటూ అలా వచ్చేస్తూ ఉంటుంది. తను అలా వస్తూ ఉండగానే సడన్గా ఫోన్ వస్తుంది. ఫోన్ రావడంతో ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అంటూ ఉంటే, ఎవరైతే నీకేంటి, నువ్వు చెప్పిన చోటుకి రా అని అంటూ అడిగితే ఇంకా అప్పుడే రాను అని చెప్తుంది. రాను అని చెప్తే తనకి వీడియో కాల్ చేస్తారు. వీడియో కాల్ చేస్తే ఇంకా అందులో తన కొడుకుని ఇంకా ఇలా ఏడిపిస్తూ ఉంటారు రూపారాజు. అది చూసి ఇంకా సరే ఎక్కడికి రావాలో చెప్పండి, నేను వస్తాను అని చెప్తే సరే అని చెప్పి అడ్రస్ చెప్తారు. ఒక నిర్మానుష ప్రాంతానికి పిలిపిస్తారు. ఇక అప్పుడే రూపారాజు ఇద్దరు ఇంకా మొహాలకి మాస్కులు కట్టుకొని అలా చూస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళ కొడుకు అక్కడ నించొని ఏడుస్తూ ఉంటే అప్పుడు తనని చెర్రీ అని చెప్పి మాధవి పరిగెత్తుకొని వెళ్తుంది హక్ చేసుకుందామని చెప్పేసి. అంతలో చెర్రీని రాజు వచ్చి ఎత్తుకుంటాడు. రూపారాజు ఇద్దరి మధ్యలో పెట్టుకొని అలా చూస్తూ ఉంటారు. అప్పుడు మాధవి ఎవరు మీరు అని అంటూ అడుగుతుంది. మేమెవరా అని అంటూ అడిగితే సరే ఫస్ట్ నీకు ఈ సంతకాలు చేసిన ఫైల్స్ మాకు ఇచ్చేసాయి, అప్పుడు నీ కొడుకునిస్తాం అంటే సరే సరే ఇదిగో తీసుకోండి ఈ ఫైల్ని అనేసి మాధవి ఫైల్ని రాజు చేతికి రూప చేతికి ఇచ్చేస్తుంది. ఆ ఫైల్ తీసుకొని వాళ్ళు హ్యాపీగా వాళ్ళ పాపని ఇచ్చేస్తారు. అసలు ఎవరు మీరు అని అంటూ అడుగుతుంది మాధవి. అలా అడిగేసరికి ఇక అప్పుడే రాజు రూప ఇద్దరు మొహాలకున్న మాస్కులు తీసేసరికి ఒక్కసారిగా తను షాక్ అయిపోతుంది. షాకింగ్గా అలాగే చూస్తూ ఉంటుంది. ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.